నమస్తే. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ల కూడా ఉద్యోగులు తమ సమస్యలు, అదేవిధంగా తమకు హక్కుగా రావాల్సినటువంటి ఏవైతే డిఏలు కావచ్చు, అదేవిధంగా పిఆర్సీ కావచ్చు, ఇవన్నీ రాలేదని కూడా పోరుబాట పడుతున్నటువంటి పరిస్థితి. మంత్రివర్గ ఉపసంఘంతో ఒక దఫా చర్చలు జరిగినప్పటికీ కూడా అంటే ఏ విధమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది అనే అంశాలపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. వెంకటేశ్వర్లు నమస్తే అండి. నమస్తే సార్. సార్ ఏంటి కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయినప్పటికీ కూడా ఉద్యోగుల సమస్యలపై ఇంకా ఏ ఒక్కటి కూడా క్లారిటీ రాలేదన్న సమాచారం అందుతుంది. దానిపై మీ ఉద్యోగ సంఘాల నేతలు కూడా అందరు కూడా పోరుబాట పడుతున్నట్లు తెలుస్తుంది. ఏంటి అసలు విషయం? సార్, మీ అందరికి తెలిసిందే, గత ప్రభుత్వ హయాంలో రివర్స్ పిఆర్సీ తీసుకున్నాం మేము ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులం. అలాగే రిటైర్ ఎంప్లాయీస్ వారు అప్పటి వరకు పొందుతున్నటువంటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ని తగ్గించేసినటువంటి పరిస్థితి. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల యొక్క జీతభత్యాలు తగ్గించిన పరిస్థితి. అంత గందరగోళంలో ఉన్నటువంటి మేము కూటమి ప్రభుత్వం వస్తే మా ఆశలన్నీ నెరవేరుతాయని ఈ రాష్ట్రంలో ఉద్యోగులందరూ కూడా కోటి ఆశలతో ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో 2 సంవత్సరాలు దాదాపు అవుతున్నప్పటికి కూడా కనీసం పిఆర్సీ కమిషనర్ని కూడా నియామకం చేయలేదు. ఆ ప్రభుత్వం నియమించినటువంటి కమిషనరు రాజీనామా చేస్తే ఆయన స్థానంలో కొత్త కమిషన్ నియమించలేదు. అది మాకిస్తున్నటువంటి గౌరవం. అలాగే ఒకవేళ పిఆర్సీ ఆలస్యం అయితే సహజంగా కొన్ని దశాబ్దాలుగా ఐఆర్ ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉంది. అవును. ఈరోజు మేము కలిసి పనిచేసి ఉమ్మడిగా పనిచేసినటువంటి తెలంగాణ ఉద్యోగులు గత 3 సంవత్సరాలుగా అంటే 1/10/2023 నుంచి 5% ఐఆర్ పొందుతూ మాకన్నా మెరుగైనటువంటి జీతాలు పొందుతా ఉన్నారు. రేపో మాపో పిఆర్సీ కూడా సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి అక్కడ ఉంది. అవును. అంటే కమిషన్ నివేదిక కూడా పూర్తి చేసుకొని ప్రభుత్వం చర్చల దిశగా ఉంది. అలాగే ఎంప్లాయీస్ హెల్త్ కార్డు, న్యూ ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్ అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి కార్డుని, అంటే ఏదైతే ఇప్పుడు ఎన్ఏబిహెచ్ హాస్పిటల్స్, నేషనల్ అక్రిడిటేషన్ ఉన్నటువంటి పెద్ద పెద్ద కేర్ లాంటి ఆసుపత్రుల్లో కూడా వైద్యం అందే విధంగా అద్భుతమైనటువంటి స్కీమ్ డిజైన్ చేసి నిన్న మొన్న వాళ్ళకి కార్డులు కూడా ఎంప్లాయీస్ పంచడం జరిగింది. ఇది ఎంప్లాయీస్ కి ప్లస్ మన జర్నలిస్టులకి ఇద్దరికి కూడా ఉంది. మరి ప్రతి అంశంలో డిఏ తీసుకోండి, మా దగ్గర డిఏలు ఇప్పటికి 5 డిఏలు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఒక్క డిఏ కూడా ఇవ్వలేదు. ఎటువంటి కొత్తగా చివరికి సరెండర్ లీవులు మర్చిపోయాము, ఎర్రన్ లీవులు లేవు, టీఏలు లేవు, ఏమీ లేవు. చివరికి గత ప్రభుత్వ హయాంలో సుమారుగా 25,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టెళ్ళారు. ఇప్పుడు 3-4-5 సంవత్సరాలు అవుతుంది. అసలు ఇచ్చే దిక్కు లేరు, దానికి వడ్డీ ఇచ్చేవారు లేరు. ఎవరిస్తారు? వడ్డీ కూడా లేదు. మరి ఈ పరిస్థితుల్లో రిటైర్ అయినటువంటి ఉద్యోగి తన బెనిఫిట్స్ కూడా పొందకుండానే చనిపోతున్నటువంటి పరిస్థితి. మరి ఆ బెనిఫిట్స్ వస్తే తను బతికుండగానే తన బిడ్డ పెళ్లికో, లేకపోతే వైద్య ఖర్చులకో, లేదా పిల్లలకు ఒక ఇల్లు కొనియటమో ఏదో ఒకటి చేస్తాడు. ఆ పరిస్థితి కూడా ఈ రోజు లేదు. అంటే గత ప్రభుత్వంలో పెట్టిపోయినటువంటి ఉపరాజు గారు, పెన్షనర్ల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, అదేవిధంగా బకాయిలు చెల్లిస్తాం, అలవెన్స్ల విషయంలో పునఃపరిశీలిస్తాం అని కూడా వాళ్ళు స్వయంగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి సందర్భం, ఇవేవీ నెరవేరట్లేదా? ఎస్, కరెక్ట్, మీరు చెప్పింది చాలా స్పష్టంగా. మాకు గౌరవాన్ని పునఃప్రతిష్ఠ చేస్తామని, అలాగే పెన్షనర్లకి కార్పొరేషన్ పెట్టి వారికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కూడా ఇస్తామన్నారు, తిరిగి పునరుద్ధరణ చేస్తున్నారు. అది లేదు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి సంక్షేమ పథకాలు అందింపజేస్తామన్నారు, అది లేదు. మంచి పిఆర్సీ ఇస్తామన్నారు, కమిషనర్ కూడా లేదు. కనీసం రాగానే ఐఆర్ ప్రకటన చేస్తామన్నారు, ఇంతవరకు ఐఆర్ ఊసే లేదు. సో ఏదైతే వాళ్ళు కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏ అంశం కూడా ఇంతవరకు టచ్ చేయలేదు. ఏదైనా మనం అడిగితే జీతాలు పెన్షన్లు 1వ తారీఖు ఇస్తున్నాం కదా అని చెప్తున్నారు. ఇది వాళ్ళు చెప్తున్న మాట. ఈ నేపథ్యంలో
ఎవరు కూడా పట్టించుకున్నటువంటి దశలో ఇటు ప్రభుత్వ పెద్దలు కానీ, ఉన్నతాధికారులు కానీ, లేదా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరిని టచ్ చేసినా ఏ సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో ఏపీజేఏసీ అమరావతి పక్షాన ఉద్యమానికి పిలుపునిచ్చి ఉద్యోగులందరినీ కూడా సిద్ధం చేస్తున్నటువంటి తరుణంలో ప్రభుత్వం 4 రోజుల క్రితం చర్చలకు పిలిచి, లేదు మేము తప్పకుండా పరిష్కరిస్తాం, గౌరవ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉన్నారు, మీరు ఉద్యమం వైపు వెళ్ళొద్దు, మాది బాధ్యత అని గౌరవ ఆర్థిక శాఖ మార్చులు, గౌరవ రెవెన్యూ శాఖ మార్చులు, గౌరవ ఐఎన్పిఆర్ శాఖ మార్చులు ముగ్గురు కూడా చర్చలు చేయటం జరిగింది. సో మేము కూడా ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉన్నారు, మీరు ఉద్యమం చేస్తే అవి చర్చలకి నష్టం చేకూరుస్తుంది, ఆయన పాజిటివ్గా ఉన్నారు కాబట్టి మీరు చేసే కార్యక్రమం వల్ల నష్టపోకూడదు ఉద్యోగులని మమ్మల్ని అన్నారు కాబట్టి మేము కూడా ఉద్యోగులు కూడా సరే వారి ప్రయత్నం ఎంతవరకు కరెక్టో చూస్తారనే ఉద్దేశంతో మేము కూడా సానుకూలంగానే అన్ని ఉద్యోగ సంఘాలతో త్వరలో చర్చలు పెట్టమని చెప్పన్నాం. 21వ తారీఖు లేదా ముందే చేస్తామన్నారు. సో బహుశా 21 చేస్తారని ఎదురు చూస్తా ఉన్నాం. సార్, 2 ఏళ్లుగా చేయనటువంటి కూటమి ప్రభుత్వం మీకు హక్కుగా రావాల్సినటువంటి అవి 5 డిఎల్ కావచ్చు, 24 నెలలుగా పిఆర్ లేదు, ఐఆర్ లేదు, అదేవిధంగా పిఆర్సీ ఇప్పటి వరకు చివరి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 27% పిఆర్సీ తప్ప ఇప్పటి వరకు మీకు పిఆర్సీ లేదు. ఇవన్నీ డిమాండ్స్ అన్నింటినీ కూడా 21 జరిగేటువంటి సమావేశంలో ప్రభుత్వం ఒప్పుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా సార్? మేమైతే చాలా సానుకూలంగానే ఉంటారని భావిస్తున్నాం. ఎందుకంటే గతంలో కూడా 42% ఫిట్మెంట్ ని తెలంగాణ ప్రభుత్వం వారి ఉద్యోగుల కోసం ఇస్తే ఇంకొక శాతం పెంచి 2014-19లో అంటే రాష్ట్రం విడిపోయిన ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అయినప్పుడు కొత్తలో 43% ఫిట్మెంట్ ఇచ్చిన చరిత్ర కూడా ఆయనకు ఉంది. కాబట్టి ఉద్యోగుల్ని గౌరవంగా చూస్తారనే ఉద్దేశంతోనే కూటమి ప్రభుత్వానికి ఉద్యోగులందరూ కోరుకున్నారు. అయితే ఎందుచేతనో తెలియదు, గత 2 సంవత్సరాలుగా ఉద్యోగుల వైపు రాలేదు కాబట్టి మేము తీవ్రంగా మానసిక ఆందోళన గురవుతున్నాం. గతంలో ఉన్నటువంటి 25,000 కోట్లు ఎప్పుడు ఇస్తారో తెలియదు, అవి ఇస్తారో లేదో తెలియదు. మళ్ళీ ఇప్పుడు 2 ఏళ్ల నుంచి డిఏలు లేవు, పిఆర్సీ లేదు, ఐఆర్ లేదు, సరెండర్ లేవు, చచ్చిపోతే మట్టి ఖర్చులు కూడా లేవు. కాబట్టి ఆర్థికేతర అంశాలు పరిష్కరిస్తున్నారు కానీ డబ్బులు ₹1 కూడా లేదంటే ఇవన్నీ మా జీతాల్లో భాగం, మేమేదో అదనంగా బోనస్లు అడిగే కాదు. సో ఇచ్చే జీతాల్లో కూడా ప్రభుత్వం అమరావతి రాజధాని కోసం ₹1,00,000 కోట్ల ఖర్చు పెడుతున్నారు. ఉద్యోగులకు మీకు రైట్గా రావాల్సినటువంటి అవి కూడా ఇవ్వకపోతే ఎట్లా? అదే కదా, కేవలం జీతాల్లో భాగమైనటువంటి అంశాలను కూడా మేము దాచిపెట్టుకున్న జీపీఎఫ్ డబ్బులు కూడా వాడుకుంటే ఇంతకన్నా దారుణం ఉంటుందా ఎక్కడన్నా? మేము పిల్లల వైద్యాల ఖర్చు కోసమనో, లేదా మాకేదైనా ఎమర్జెన్సీ వస్తేనో, లేకపోతే పిల్లల చదువుకనో పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ దాచిపెట్టుకుంటాం. ఆ డబ్బులు కూడా ప్రభుత్వాలు వాడేస్తున్నాయి. గత ప్రభుత్వం 1,000 కోట్లు వాడేసింది. ఇప్పుడు లోన్లు ఇవ్వమని చెప్పి అడిగితే ఎమర్జెన్సీకి లోన్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు దాపరించినాయంటే ప్రభుత్వాలు ఏమైపోతున్నాయో మాకు అర్థం కావట్లేదు. తనకు పనిచేసినటువంటి కూలీల డబ్బులు ఎప్పటికప్పుడు చెల్లించకపోతే చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వాలే ఉద్యోగులకు డబ్బులు ఇవ్వలేకపోతే ఇంకా సాధారణ కంపెనీల మీద, ప్రైవేట్ వ్యవస్థల మీద వీళ్ళు చర్యలు ఏం తీసుకుంటారు? సరే, అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి దాదాపు ఒక 10 మంది ఉద్యోగులు సూసైడ్ చేసుకున్నారు. అదేవిధంగా 5 ఆత్మహత్య అటెంప్ట్ కూడా చేసినటువంటి సమాచారం అందుతుంది. ఎందుకు అంటే ఉద్యోగులు ఆ స్థాయిలో ప్రెషర్గా ఫీల్ అవుతున్నారు? ఒకటి సార్, ఆత్మహత్య అనేది ఎప్పుడు కూడా పరిష్కార మార్గం కాదు. దాన్ని ఎవరూ కూడా ఎంకరేజ్ చెయ్యం. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఒత్తిడి ఉండొచ్చు, పని ఒత్తిడి ఉండొచ్చు, సహజం. అది ప్రభుత్వంలో రిక్రూట్మెంట్ తగ్గిపోయింది కాబట్టి ఎన్ని చోట్ల 2 రాష్ట్రాల్లో కూడా అదే 2-3 పని ఒక మనిషి చేస్తున్నాడు కాబట్టి ఆ ఒత్తిడి ఉండొచ్చు. దాన్ని ఆ ఒత్తిడిని తగ్గించుకునేటువంటి మార్గాలు అన్వేషించుకోవాలి తప్ప ఆత్మహత్య సరైనటువంటి మార్గం కాదు. అది చాలా తప్పు. ఎట్ ది సేమ్ టైం ప్రభుత్వాన్ని కూడా ఇప్పటికే ఏపీజేఏసీ అమరావతి పక్షాన అనేక దఫాలు చెప్పాం, పని ఒత్తిడి తగ్గించే ప్రయత్నంలో ఉన్నారు.
ఒక ఒక పని మీద ఒక పని ఓవర్లాప్ చేసే పరిస్థితుల్లో మేము కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. అది ఏదైనా ఉంటే ఉద్యోగ సంఘాలుగా బాధ్యత తీసుకునే పరిస్థితి మేము తీసుకుంటాం. మీరు ఎంత పని అయితే చేయగలుగుతారో అంతే పని చేయండి. ఈ పని చేయలేదు సకాలంలో అని మీకు ఇచ్చిన పని కన్నా ఎక్కువ టార్గెట్లు పెట్టారు కాబట్టి మీరు చేయాల్సిన అవసరం లేదు. మీరు చేయగలిగినంతే పని చేయండి. ఎక్కడా మీరు మానసిక ఆందోళనకు గురి కావద్దు అని చాలా స్పష్టంగా ఉద్యోగులు కూడా పిలిపించాం. మీ ద్వారా కూడా వాళ్ళకి తెలియజేస్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఏదైనా ఒత్తిడి ఉంటే ఆ ఒత్తిడిని మన కుటుంబం మీదకి నెట్టొద్దు. ప్రభుత్వం మీరు చేయగలిగినంత చేయండి, అది మేము భరోసా ఇస్తున్నామని చాలా స్పష్టంగా చెప్పాము. అయితే ఆర్థిక ఒత్తిడి లేకుండా చేయాల్సిన పని కూడా మానసిక ఒత్తిడితో పాటు ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. అది చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఉన్న చోట కాకుండా వేరే చోట్ల అంటే ఉద్యోగులకు ఉద్యోగాన్ని అకామిడేట్ చేస్తున్నారన్న చర్చ కూడా నడుస్తుంది. అంటే కొంతమందికి అంటే ఒక ఆఫీస్ ఒక దగ్గర ఉంటే వేరే వద్ద విధులు నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వడం అనేది కూడా ఒక మీ ఉద్యోగ సంఘాల్లో చర్చ నడుస్తుంది. నిజమేనా? అంటే ప్రభుత్వానికి ఏదైనా శాఖలో అత్యవసరమైన పని ఉన్నప్పుడు, ఇప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు మా రెవెన్యూ శాఖ అన్ని శాఖల సహాయం తీసుకుంటది. అవును, ఎస్. లేదా ఇప్పుడు సర్ ప్రోగ్రాం నడుస్తుంది, అన్ని శాఖల వాళ్ళని తీసుకొచ్చి ఎన్యూమినేటర్లు వేస్తాం. ఎలక్షన్ జరుగుతుంది, అందరినీ వాడుకుంటాం. ఇలా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు లేదా ఆ శాఖలో ప్రభుత్వం ప్రత్యేకంగా ఏమన్నా కార్యక్రమాలు పెట్టినప్పుడు అందరం పనిచేసే సాంప్రదాయం ఉంది. అలాగే ఏదైనా శాఖలో సిబ్బంది తగ్గిపోయినప్పుడు ఈ సిబ్బందిని కొంతకాలం డెప్యుటేషన్ మీద వేసుకొని వాళ్ళతో పని చేయించుకునే అధికారం ప్రభుత్వానికి ఎప్పుడు ఉంటుంది. చేయాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. సో తప్పదు. అయితే వాళ్ళకి పదోన్నతులు సక్రమంగా ఇస్తున్నామా లేమా, వాళ్ళకి పదోన్నతులు ప్రక్రియ పెట్టామా లేదా, వాళ్ళకి సరైనటువంటి ఛానల్ ఏర్పాటు చేశామా లేదా, సకాలంలో డిఏలు ఇస్తున్నామా లేదా, సకాలంలో వాళ్ళకి పిఆర్స్ ఇస్తున్నామా లేదా, ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ప్రభుత్వం చెప్పిన పని చేయాల్సిన బాధ్యత మాది. సో ప్రభుత్వం ఎప్పుడైతే తన బాధ్యతను విఫలమవుతుందో ఉద్యోగుడు తన బాధ్యతను విఫలమైపోతాడు. చాలా సహజం ఇది. సరెండర్ లెవెల్ కనీసం హెల్త్ కార్డులు ఇవ్వలేని పరిస్థితిలో ఏపీ ప్రభుత్వం ఉందా సార్ 2 ఏళ్ల నుంచి? ఇంతవరకు గత 11 సంవత్సరాలుగా ఆ హెల్త్ కార్డు ఆరోగ్య కార్డు కాదు, అనారోగ్య కార్డుగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో. కేవలం దీనికి కారణం సకాలంలో ప్రైవేట్ ఆసుపత్రులకి డబ్బులు చెల్లించకపోవడమే. ఈ డబ్బులు కూడా మేము సగం, ప్రభుత్వం సగం. మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది, తెలంగాణలో రీసెంట్గా స్టార్ట్ అయింది. అటువంటిది మేము డబ్బులు కట్టిన మా డబ్బులు కూడా ఆసుపత్రులకు చెల్లించలేని దిక్కులేని స్థితిలో ఈ రోజు ఉంది. ఇది బాధాకరమైన విషయం. ఇక్కడ తెలంగాణలో ఐఆర్ ఇచ్చారు, అదేవిధంగా పిఆర్సీ ఇచ్చారు. ఇటీవల హెల్త్ కార్డ్స్ కూడా, కార్పొరేట్ హెల్త్ కార్డ్స్ కూడా ఇటీవల సీఎం పంపిణీ చేశారు. అక్కడ అటువంటి చర్యలు ఏమైనా లేవా? తెలంగాణలో గతంలో ₹1 కూడా పెండింగ్ లేవండి. పిఆర్సీ కానీ డిఆర్ఎస్ కానీ ఏమి లేవు. వాళ్ళకి కొత్త డిఏలు మాత్రమే 5 డిఏలు ప్రకటించాలంతే. అంతే తప్ప పాత బకాయి ఏమి లేదు. ఐఆర్ తీసుకుంటున్నారు, పిఆర్సీ అయిపోవచ్చింది తెలంగాణలో. రేపు మా పిహెచ్ఎస్ అద్భుతమైన ఎంప్లాయీస్ హెల్త్ కార్డు, ఎంప్లాయీస్ హెల్త్ కార్డు కన్నా ముందే వెల్నెస్ సెంటర్స్ పెట్టి అద్భుతంగా ఓన్లీ ఉద్యోగుల కోసమే ఉన్నాయి వెల్నెస్ సెంటర్స్. అవి మళ్ళా 24 జిల్లాల్లో పెట్టబోతా ఉన్నారు అతి త్వరలో తెలంగాణలో. కానీ ఇక్కడ ఏ సదుపాయం లేదు. మా కట్టుతున్న డబ్బులు కూడా ప్రభుత్వము ప్రైవేట్ ఆసుపత్రుల యజమానికి చెల్లించడం వల్ల మాకు వైద్యం ఎగ్గొడుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు సంవత్సరం క్రితం ఎంప్లాయీస్ హెల్త్ కార్డుని 90 రోజుల్లో అద్భుతంగా సిద్ధం చేస్తామన్నారు. కానీ దాని జోలి పోలేదు, ఎవరు పట్టించుకోలేదు. 90 రోజులు కాదు, సంవత్సరం కావచ్చింది, దాని జోలి పోలేదు. సరెండర్ లీవులు 7,000 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి, ఎవ్వరు ఇవ్వలేదు. సుమారుగా ప్రభుత్వం 25,000 పెడితే మళ్ళా ఈ ప్రభుత్వం 20,000 కోట్లకు వచ్చేసినప్పుడే కొత్త డిఏలు ప్రకటన లేదు. దాని అరియర్స్ 2 సంవత్సరాల అరియర్స్ ఇవ్వాలి. అవి ఎప్పుడు ఇస్తారో తెలియదు. అంతా అగమ్యగా వచ్చినాం. సార్, మీ ప్రధాన డిమాండ్ జీపీఎస్ నుంచి ఓల్డ్ పెన్షన్ స్కీమ్లోకి మార్చాలన్నది ప్రధాన డిమాండ్. రీసెంట్గా కూడా మార్చారు, బట్ అది కేవలం 10,000 మంది ఉద్యోగులకే లబ్ధి పొందుతుంది.
సెప్టెంబర్ 1 లోపు ఉన్నటువంటి ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది, మిగతా 3 లక్షల మందికి వర్తించదు అనేది జరుగుతున్నటువంటి చర్చ. నిజమేనా ఇది? సార్ అది కేవలం 10,000 మందికి ఏదైతే సిపిఎస్ నుంచి ఓపీఎస్ కి తీసుకొచ్చారో అవునవును, అది కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిన దాని మీద 2004 ముందు ఎవరైతే నోటిఫికేషన్ ఇచ్చి 1/1/2004 తర్వాత ఉద్యోగంలో చేరారో వాళ్ళకి కేంద్రం చట్టం చేసి అన్ని రాష్ట్రాలు చేయమంది, అన్ని రాష్ట్రాలు చేశారు. దాని మీద గతంలో చేయకపోతే ఇప్పుడు ఆ 10,000 మందిని వీళ్ళు చేశారు. కానీ అది వేరు, మేము కోరుతుంది వేరు. ఏదైతే మొత్తం పాత పింఛన్ విధానాన్ని అమలు చేయమని అడుగుతున్నాం. సో ఎంప్లాయీస్ ఎవరైనా సరే, ఉద్యోగి 40 ఏళ్ళు 35 ఏళ్ళు ప్రభుత్వ సేవ చేసి ఇంకా దేనికి పనికిరాడు, మరి చిట్ట చివరిలో అన్ని సంవత్సరాలు సేవ చేసిన వ్యక్తికి పింఛన్ విధానం, మీరేమో ఎమ్మెల్యేలు అద్భుతంగా ఒక్క రోజు అసెంబ్లీకి పోయినా మీకు పెన్షన్ ఇవ్వాలి, మీరు చచ్చిపోతే మీ భార్యకి పెన్షన్ ఇవ్వాలి, లేదా మీరు ఎంపీ ఒకసారి చేస్తే, ఎమ్మెల్యే ఒకసారి చేస్తే, ఎమ్మెల్సీ ఒకసారి చేస్తే 3 పెన్షన్లు తీసుకునే హక్కు మీకుంది. అదేవిధంగా వాళ్ళకి పాపం రాయితీలు కూటికి లేని వాళ్ళు కదా, అందువల్ల అన్ని రకాల రాయితీలు ఇస్తారు వాళ్ళకి. ఎక్కడి నుంచి? క్యాంటీన్లో పావలాకి ఇడ్లీ దోశ, రూపాయికి బిర్యానీ, 2 రూపాయలకి చికెన్ బిర్యానీ ఇలా పెడతారు. మళ్ళా వచ్చిపోయేదాన్ని ఫ్లైట్లో కన్స్ట్రక్షను, ట్రైన్లో కన్స్ట్రక్షను, ఇన్ని రకాల కన్స్ట్రక్షన్ ప్రజల సొమ్ము మీరు బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. కష్టపడి పని చేసే ఉద్యోగులకు ఎవరు? ఫెసిలిటీస్ లేవా సార్? సెక్రటరీల ఉద్యోగులకు అట్లాంటి ఫెసిలిటీస్ లేవా? ఏమి లేవు సార్, ఎవరికి ఏమి లేవు. ఇన్ని జిల్లాల్లో ఇన్ని లక్షల మందికి ఎలాంటి ఫెసిలిటీస్ ఏమి ఉండవు, ఏమి రావు మాకు. మా జీతం మాకేంటి మహాప్రభు అంటున్నాం, మా జీతాలు మాకు ఇస్తే చాలు, మాకు బకాయిలు పెట్టకుండా. మీరు చూడండి 25,000 కోట్లు అప్పుడు, ఇప్పుడు ఒక 15-20 కోట్లు అయితే ఎవరు చెల్లించాలి, ఎప్పుడు చెల్లించాలి? ఇవి తీసుకోకుండా రూపాయి చనిపోయిన ఉద్యోగి పరిస్థితి ఏంటి? వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరైనా ఇస్తారా? బకాయి ఉన్నట్టు ఎవరైనా చెప్తున్నారా? మీకు అప్పున్నామని ఏమైనా పే స్లిప్లో రాశారా? లేదా ప్రభుత్వం మాకేమైనా కాగితం ఇచ్చిందా? ఏమైనా బాండ్ ఇచ్చిందా? ఏమీ లేదు. ఏమైపోవాలి రేపు నా కుటుంబ సభ్యులు? ఎవరికి చెప్పుకోవాలి ఈ బాధని? అన్నీ కూడా మేము కష్టపడి మా కూలి రావాల్సిన 30 రోజులు మా జీతం గౌరవంగా చూస్తామన్నారు కదా, ఇదే గౌరవం మాకు చేసేది? చెప్పండి. అంటే రిటైర్మెంట్ అయితే అప్పుడు ఆ పెన్షన్ సంబంధించినటువంటి అంటే మీకు రావాల్సినటువంటి ఏరియాస్ కూడా ఇవ్వట్లేదా సార్? రిటైర్ అయిన రోజు ఏ ఉద్యోగికైనా రిటైర్ అయిన రోజు అన్ని బెనిఫిట్స్ చేతిలో పెట్టి భార్యాభర్తలకు సన్మానం చేసి కారు ఇచ్చి దండలేసి కారు ఇచ్చి ఇంటికి పంపించాలి, అది సాంప్రదాయం. కానీ గత 10 సంవత్సరాలుగా ఆ సాంప్రదాయం తిరోధకాలు పలికారు. ఈ రోజు రిటైర్ అయ్యే ఏ ఉద్యోగికి గ్రాట్యుటీ కూడా లేదు, గ్రాట్యుటీలు కూడా లేవు, ఏ బెనిఫిట్స్ లేవు. వాడు పిల్లల మీద ఉంటే బతికితే, పిల్లలు పెడితే తినాలి, లేదా రోడ్డు మీదకి వెళ్ళి అడుక్కొని తినాలి. ఇది ఈ రోజు ఉద్యోగ పరిస్థితి. సార్ ఇది అంటే ఓపీఎస్ నుంచి అంటే సిపిఎస్ నుంచి ఓపీఎస్ కి రావడం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం అంటున్నారు, అన్ని రాష్ట్రాలకు అదే వర్తిస్తున్నది అంటున్నారు. మరి ఆ మేనిఫెస్టోలో వాళ్ళు స్వయంగా చెప్పారు కదా, ఓపీఎస్ ను సిపిఎస్ ను పునఃసమీక్షిస్తాం, ఓపీఎస్ కు పరిధిలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని. సార్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేసినవన్నీ వీళ్ళు చేస్తారంటే మళ్ళీ చేయరు, నచ్చినవి చేస్తారు, నచ్చనివి చేయరు. ఓకే, ఇదే సెంట్రల్ గవర్నమెంట్ 5 సంవత్సరాల క్రితమే 2022లోనే ఇందాక మీరు చెప్పారు 2004కు ముందోళ్ళు వాళ్ళందరూ తెమ్మన్నారు. మరి 4 ఏళ్ళుగా వాళ్ళు ఎందుకు లాస్ అవ్వాలి? కొంతమంది రిటైర్ అయిపోయారు కదా, పెన్షన్ తీసుకోలేరు కదా. ఓకే, అవును. అది చేశారా? చేయలేదు. సెంట్రల్ గవర్నమెంట్ 14% వాళ్ళకి పెన్షన్ తన వాటా చెల్లిస్తుంది, కానీ వీళ్ళు చెల్లిస్తున్నారా? 14 కాదు, 10% కూడా సకాలంలో చెల్లించట్లేదు. ఈ మా 10% అయితే చెల్లిస్తున్నారు, కానీ దానికి సమానమైనటువంటి వాటా రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎందుకు చెల్లించట్లేదు? 4,000 కోట్లు గతంలో బకాయి పెట్టి వెళ్తే ఈ ప్రభుత్వం వచ్చి మొన్న చెల్లించింది, రీసెంట్గా 4 రోజుల క్రితం, 4 నెలల క్రితం. ఇది ఎంత దారుణం చెప్పండి. మళ్ళా వీళ్ళు బకాయిలు పెట్టారనుకోండి, మళ్ళీ వాళ్ళ పెన్షన్ రావు. ఈ విధంగా కేంద్రం పేరు చెప్పి
కేంద్రం తన ఉద్యోగుల కోసం తెచ్చింది. ఇష్టమైతే రాష్ట్రాలు చేసుకోండి, లేదా పాత పింఛను ఇచ్చుకోవచ్చు అని చెప్పింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత. కేంద్రం సలహా ఇచ్చింది, సూచనలు పాటిస్తే పాటించండి, లేకపోతే లేదని. ఇప్పటికే భారతదేశంలో 5-6 రాష్ట్రాలు పాత పెన్షన్ విధానాన్ని అవలంబిస్తూ తిరిగి పునరుద్ధరణ చేశారు. కాబట్టి మీరు ఏదైతే మేనిఫెస్టోలో మేము సిపిఎస్ జిపిఎస్ విధానాన్ని పునఃసమీక్ష చేసి మాకు ఆమోదయోగ్యంగా మీకు చేస్తామని హామీ ఇచ్చారో హామీ నిలబెట్టుకొని పాత పింఛన్ విధానం అమలు చేయాలని మేము కోరుతున్నాం. సార్ ఫైనల్గా చెప్పండి, ఈ నెల 21న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో మీటింగ్ ఉందంటున్నారు. ఒకవేళ అక్కడ మీ హామీలు కావచ్చు, మీకు మీరు రైట్గా రావాల్సిన హక్కులు కావచ్చు, అవి అంటే వాళ్ళు ప్రభుత్వం నెరవేర్చడానికి ఒప్పుకోకపోతే 23న భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని మీరు ఇప్పటికే ప్రకటించారు. సో భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా సార్, మేము కేవలం ప్రభుత్వం మీద ఉన్నటువంటి గౌరవంతో వారు పిలవగానే మా బాధ్యత, ఎందుకంటే అల్టిమేట్గా చేయాల్సింది ప్రభుత్వమే మాకేదైనా. కాబట్టి చర్చలకు వెళ్తాం, తప్పకుండా మంచిగా సానుకూలంగా జరిగిద్దని ఆశిస్తున్నాం. ఒకసారిగా ఇంకొకసారి అయినా కూర్చుంటాం. కానీ మాకు ఏదో ఛాయ్ బిస్కెట్ల సమావేశాలు చేస్తే తప్పకుండా మేము బయటకు వచ్చి మళ్ళా జిల్లాల పర్యటన చేసి ఉద్యోగులు ఏదైతే కోరుకుంటున్నారో, ఉద్యోగులు ఏదైతే తీవ్రంగా నష్టపోతున్నారో దానికి తగినట్టుగానే మేము ఉద్యమానికి సిద్ధమని ప్రకటించున్నాం. ఇప్పటికే జిల్లాల పర్యటన చేశాం. ఉద్యోగుల సభలతో పెట్టి ఆ సభల ద్వారా డైరెక్ట్ యాక్షన్ ప్లాన్కి సిద్ధమవుతున్నాం. థ్యాంక్ యూ సార్. సో ఇది మొత్తానికి తమకు రావాల్సినటువంటి న్యాయమైన డిమాండ్లు, అదేవిధంగా తమకు రైట్గా రావాల్సినటువంటి తమ హక్కులపై కనుక ఈ నెల 21న క్యాబినెట్ మంత్రివర్గ ఉపసంఘంలో తేల్చకపోతే మళ్ళీ ఎన్నిసార్లైనా సమావేశం అవుతాం. కానీ అప్పటికీ తమ డిమాండ్ నెరవేర్చకపోతే ఖచ్చితంగా ఉద్యమాన్ని ఉధృత చేస్తాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి తమ హక్కులను సాధించుకుంటామని కూడా ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు చెప్తున్నటువంటి పరిస్థితి.